స్టార్ట్ చేస్తాం. గ్రూప్ లో ఎస్ఆర్ పేరు వారే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు. ముందుగా మరి దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడుతున్నాం. స్తుతి పాత్రుడా స్తుతి పాడగా మా నీవు చేసిన మేలులను, స్తుతి పాత్రుడా స్తుతి పాడగా మా స్తుతులను చేకొనుమా. నీవు చేసిన ప్రతి మేలుపై మనసారా పొగడెదను. నీవు చేసిన ప్రతి మేలుపై మనసారా పొగడెదను. స్తుతి పాత్రుడా స్తుతి పాడెదా మా స్తుతులను చేకొనుమా. మా మార్గము మా సత్యము మా జీవము నీవెనయ్యా. మా మార్గము మా సత్యము మా జీవము నీవెనయ్యా. శక్తిమంతుడానికి స్తోత్రము దినమెల్ల పాడెదను. శక్తిమంతుడానికి స్తోత్రము దినమెల్ల పాడెదను. స్తుతి పాత్రుడా స్తుతి పాడెదా మా స్తుతులను చేకొనుమా. నీవు చేసిన ప్రతి మేలుకై మనసారా పొగడెదను. నీవు చేసిన ప్రతి మేలుకై మనసారా పొగడెదను. నా రక్షణ నిరీక్షణ మా సర్వము నీవెనయ్యా. నా రక్షణ నిరీక్షణ మా సర్వము నీవెనయ్యా. సత్యవంతుడానికి స్తోత్రము నిన్ను గూర్చి ప్రకటింతుము. సత్యవంతుడానికి స్తోత్రము నిన్ను గూర్చి ప్రకటింతుము. స్తుతి పాత్రుడా స్తుతి పాడెదా మా స్తుతులను చేకొనుమా. నీవు చేసిన ప్రతి మేలుకై మనసారా పొగడెదను. నీవు చూపిన నిత్య ప్రేమకై నీకేమి ఇత్తునయ్యా. నీవు చూపిన నిత్య ప్రేమకై నీకేమి ఇత్తునయ్యా. శ్రీమంతుడానికి స్తోత్రము నీ సాక్షిగా ఉండునయ్యా. శ్రీమంతుడా నీకే స్తోత్రము నీ సాక్షిగా ఉండునయ్యా. స్తుతి పాత్రుడా స్తుతి పాడెదా మా స్తుతులను చేకొనుమా. నీవు చేసిన ప్రతి మేలుకై మనసారా పొగడెదను. నీవు చేసిన ప్రతి మేలుకై మనసారా పొగడెదను. అందరికీ వందనాలుక. మంచిది. చక్కటి పాట పాడి వినిపించారు. నిజం కదా, మన ప్రభు స్తుతికి పాత్రుడు. ఆయన ఎన్నో మేలు చేశాడు కాబట్టి మనము స్తుతింప బద్ధులమై ఉన్నాం. ప్రతి విషయంలో బైబిల్లో కూడా ఉంది కదా కృతజ్ఞతాస్తుతులు. మనం ఎవరన్నా చిన్న హెల్ప్ చేస్తేనే వాళ్ళకి థ్యాంక్ యూ అంటాం. మరి మన ప్రభు మనకి ఎన్నో మేలు చేస్తా ఉన్నారు కాబట్టి మనము స్తుతింప బద్ధులమై ఉన్నాం అన్నమాట. స్తుతి ఎప్పుడు మన నోట ఉండాలి. ఆయన చేసిన ఉపకారములు మేలు అన్నిటికంటే ముఖ్యంగా మనకు రక్షణ ఇచ్చాడు కదా, కాబట్టి మనం స్తుతి చెల్లించవలసిన వాడము. చక్కటి పాట పాడి వినిపించిన నిర్మలాకు వందనాలు చెల్లిస్తున్నామా. మరి మెసేజ్ కూడా మరి నిర్మలానే చెప్తారు. నిర్మలా. ముందుగా చిన్న ప్రార్థన నేను గురి చేస్తాను. మహాపరిషుద్ధ ప్రేమగల తండ్రి, దయాగలమైన
ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్త్రీలమైన మేమందరం చేరి మిమ్మల్ని ప్రార్థించటకు, ధ్యానించటకు, స్తుతించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం వందనాలు. ఇదిగోనైనా మీ దాసు అంటున్న యొక్క మరి నోటిని మీరు ముట్టండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అందించి మరి చెప్పబోయే వాక్యాన్ని చక్కగా బోధించడానికి కావాల్సినటువంటి మీ యొక్క సహాయం అర్థిస్తున్నాం ప్రభా. కృప చూపెట్టమని ఇది విని మేము మా జీవితాల్లో మేము మీకు మహిమకరంగా ఉండలాగిన కృప చూపెట్టమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఇంతవరకు మా ఒక్కొక్కరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మరి ఒకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుగా ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధనలో 2వ సమూయేలు 14వ అధ్యాయము 1 నుంచి 24 వచనం వరకు చదువు. 2వ సమూయేలు 14 1 నుంచి 24 వచనాల వరకు. అక్క వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది మా. వినిపిస్తుందంట. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానివైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె ఉండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవునని దానికి బోధించును. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగలపడి నమస్కారం చేసి రాజా రక్షించుమనగా రాజు నీకేమి కష్టం వచ్చిందని అడిగాను. అందుకు ఆమె నేను నిజంగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను. నీ దాసుడైన నాకు 2 కుమారులు ఉండేది. వారు పొలంలో పెనుగులాడుచుండగా విడిపించి వాడెవడను లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వాణిని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసుడైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాడిని అప్పగించుము. తన సహోదరుని ప్రాణం తీసినందుకై మేము వారిని చంపి హక్కుదారుని నాశనం చేతుమని అనుచున్నారు. ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోతున్నారని రాజుతో చెప్పగా రాజు నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గూర్చి ఆజ్ఞ ఎత్తునని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవ ఊరి స్త్రీ నా ఏలినవాడ రాజా దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక. రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగులకుండును గాకని రాజుతో అనగా రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమనని అడిగినడెలా వానిని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పను. అప్పుడు ఆమె రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతి హత్య చేయవారు నా కుమారుని నశింప చేయకుండా ఇకను నాశనం చేయటం మాన్పించమని మనవి చేయగా రాజు యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాడకుండున నేను. అప్పుడు ఆ స్త్రీ నా ఏలినవాడా వగు నీతో ఇంకొక మాట చెప్పుకొంటకు నీ దాసి వగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనను. అందుకు ఆ స్త్రీ దేవుని జనులైన వారికి విరోధంగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాడిని రానియక తానే దోషి అగుతున్నాడు. మనమందరమును చనిపోవడం కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. దేవుడు ప్రాణం తీయక తెలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకినటకు సాధనములు కల్పించుతున్నాడు. జనులు నన్ను భయపెట్టిరు కనుక నేను దీనిని గూర్చి నా ఏలిన వాడవగు నీతో మాట్లాడవచ్చును. కాబట్టి నీ దాసురాలగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పునను చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యం అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనం చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకుంటుంది. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు కనుక నా ఏలిన వాడవును రాజవకు నీవు నీ దేవుని దూత వంటి వాడవి మంచి చెడ్డలన్నీ విచారింప చాలి ఉన్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడవు రాజు సెలవిచ్చిన మాట సమాధానకర మగునని అనుకుంటున్నాను. రాజు నేను నిన్ను అడుగు సంగతిని నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మని.
అంతటా రాజు, యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లను, నా ఏలిన వాడవైన రాజా, నీ ప్రాణం తోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకును నా ఏలిన వాడవును రాజమగును నీ వంటి వాడకును లేడు. నీ సేవకుడవు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసునకు నాకు నేర్పును. సంగతి రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడవు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగున సెలవచ్చును, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తర్వాత యెహోవానగు అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవేయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజవగు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహం పొందుతునని నాకు తెలుసునని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఈ వాక్యము మనకు మరి అందరికీ తెలిసి ఉంటుంది. దీంట్లో మరి ప్రత్యేకంగా నేను చెప్పాలి అనుకున్నది, మరి దీంట్లో మనకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, యుక్తిగల స్త్రీ, తెకోవ స్త్రీ. తెకోవ నుండి ఒక యుక్తిగల స్త్రీని మరి యోవాబు పిలిపించాడు. ఎందుకంటే దావీదు మహారాజు ఆయన రాజ్య పరిపాలన చేసేటప్పుడు మరి ఎన్నో యుద్ధాలు చేసినాడు, ఎన్నో మరి యుద్ధాలు చేసి జయం పొందినాడు. అలాంటి దావీదు మహారాజు పరిపాలనలో రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే మరి సుస్థిరంగా మరి రాజ్యాన్ని నడపాలన్నప్పుడు చాలా మంది యోధులు ఉండాలి, మరి అలాగే అనుచరులు ఉండాలి. కొంతమంది స్త్రీలు కూడా మరి రాజ్యంలో సహాయం చేసినారు ఆయనకు. అంటే రాజ్యము ఇలాంటి ఒడిదుడుకు లేకుండా సాఫీగా సక్రమంగా జరగడానికి. మరి ఆ స్త్రీలలో ఈ తెకోవ స్త్రీ ఒకటి అనమాట, యుక్తిగల తెకోవ స్త్రీ ఒకటి. మరి ఆ యొక్క తెకోవ ప్రాంతానికి చెందిన ఈమె దావీదు రాజ్యాన్ని కుటుంబంలో వచ్చిన గలిబిలిని, కుటుంబంలో వచ్చిన యొక్క తండ్రి కొడుకును దూరం చేసుకున్నాడు. దానికోసమని మరి ఆయన ఆమె నటనతో మరి దావీదు మహారాజును మెప్పించి తన కుమారుని రప్పించడానికి యోవాబు మరి ఆమెను పిలిపించాడు. ఎందుకంటే దేశంలో ఎంతో మంది ఉంటారు, కానీ ఎంతో మంది స్త్రీలు ఉంటారు. దావీదు మహారాజు యుద్ధాలు చేసి వచ్చినాడు, మరి స్త్రీలు కూడా చాలా మంది ఉంటారు. కాకపోతే మరి ఈ తెకోవ నుండి ఈమెను ఎందుకు పిలిపించుకున్నాడు మరి మనకి తెలియదు. యోవాబు ఆలోచించి, మరి యోవాబు కూడా ఎవరో కాదు, సిరియా యొక్క కుమారుడు, అంటే దావీదుకు సొంత అక్క కుమారుడు, మేనల్లుడు అవుతాడు అన్నమాట యోవాబు ఈమెను పిలిపించి ఇలా చెప్తాడన్నమాట, నీవు ఈ దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి ఇదంతా ఒక నేను చెప్పినట్లు నువ్వు చెప్పాలా. అంటే ఏమని చెప్పినాడు ఆయన, నువ్వు విధవరాలుగా ఉంది చాలా దినములైన తర్వాత 14వ అధ్యాయంలో చెప్తాడు చూడండి. ఏం చెప్పినాడంటే ఆయన, నువ్వు దుఃఖ వస్త్రం ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె మరి వెళ్ళాలని అంటాడు. అంటే విధవరాలి మాదిరి నువ్వు వెళ్ళి రాజు వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ మాటలు ఇవన్నీ చెప్పాలి అని అంటాడు. నేను విధవరాలను, నాకు 2 కుమారులు ఉన్నారు, ఇవన్నీ అదందరికీ తెలిసింది అని చెప్పాలని అన్నప్పుడు ఆమె ఎంత ధైర్యంగా, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ధైర్యం ఉండాలి కదా. మనకు మామూలుగా ఎవరైనా ఒక అధికారి, సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత భయపడతాం. అలాగే మరి ఈయన మహారాజు, అందులో జ్ఞానంలో ఆయనకు మించిన జ్ఞానం, దేవదూతల వంటి జ్ఞానం కలవాడు, మంచి చెడ్డలు తెలిసిన వివేకం కలవాడు దావీదు మహారాజు. ఆయనకు అన్నీ తెలుసు. మరి మానవ శాస్త్రం అంటే సైకాలజీ కూడా ఆయనకు తెలుసు, ఎవరెవరు ఎట్లా ఏమి అని అన్ని విషయాలు ఆయనకు తెలుసు. మరి అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఈమె నటించాలి. నటన అనేది మామూలుగా మనందరికీ దేవుడు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చింటాడు. నటన కూడా ఒక గిఫ్ట్. అది పుట్టినప్పటి నుండే మరి ఒక్కొక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనం కూడా సండే స్కూల్ టీచర్లు చాలా మంది పిల్లలు ఉన్నప్పుడు నీకు ఈ పాత్ర అయితే బాగుంటుంది, నీకు ఈ పాత్ర, నీ మరియమ్మ బాగుంటుంది, నీకు ఏసే బాగుంటుంది, నీకు దేవదూత అయితే బాగుంటుంది అన్ని మనం అనుకుంటాం టీచర్లుగా ఉన్నప్పుడు. అట్లా యోవాబు కూడా తనకు ఈ యుక్తిగల స్త్రీ అని తను తలంచి ఆమెను పిలిచి నువ్వు నటిస్తే బాగుంటుంది అన్నట్లు ఆమెకు ఈ విధంగా బోధిస్తానే ఆమె వెంటనే, అమ్మ నేను భయపడి నేను వెళ్ళలేను రాజునతో
నాకు చేత కాదు, నాకు భయం వేస్తుంది అని ఏం చెప్పకుండా ఓకే నేను వెళ్తాను, నేను నటిస్తానని ఆమె ఒప్పుకుందంటే ఆమె యొక్క ఆ తెగింపు అంటే ఒక రాజు దగ్గరికి చెప్పడము సామాన్యమైన పరిస్థితి కాదు. ఎందుకంటే ఆవులిస్తే పేగు లెక్క పెట్టే పరిస్థితి వాళ్ళకు. ఎందుకంటే అట్లాంటి రాజు, ఆయన అంత జ్ఞానవంతుడు. ఆయన ముందరికి వెళ్ళి ఈమె వేషం నటించాలి, జీవితంలో నటించడం చాలా కష్టం. మరి అలాంటి నటించాలి అన్నప్పుడు ఆమె ఒప్పుకుందంటే ఆమె తెగువకు, ఆమె ధైర్యానికి, ఆమె సాహసానికి మనం మెచ్చుకోవాల్సింది. ఓకే నేను వెళ్తాను అని యోవాబుతో అంటుంది. నేను తప్పకుండా వెళ్తాను, ఎందుకంటే ఒక దేశంలో నెమ్మది కలుగుతుంది, నెమ్మదిగా ఉంటుంది అన్నప్పుడు నేను తప్పకుండా వెళ్తాను అని అని ఒప్పుకొని ఆమె ఆ, ఇలా వచ్చి ఆమె అంటుంది అనమాట. రాజు దగ్గరికి వచ్చి ఏడ్చుచున్న దాని అయినట్టు నటించి దుఃఖ వస్త్రం ధరించుకొని తైలం పూసుకనుక గడిచిన బహుకాలం దుఃఖపడిన దాని వలె వచ్చి రాజు దగ్గరికి వచ్చి ఏమంటుంది, ఈ రాజా అని ఆమె దగ్గరికి వచ్చి రాజు దగ్గరికి వచ్చి ఈ ప్రకారం అనేది చేయమని రాజు బోధించింది. కాగా తెకవ స్త్రీని రాజు స్త్రీ వద్దకు వచ్చి సాగలపడి, ఆమె వచ్చి రాజు దగ్గరికి వచ్చి సాగలపడి నమస్కారం చేసి రాజా రక్షించమని అంటుంది. అంటానే రాజు ఏమంటాడు, రాజు నీకేమి కష్టం వచ్చిందని అడిగాడు. ఆయనకు రాజు ఓకే, ఆమె చూస్తానే ఆమె యొక్క వేషధారణ, ఆమె అంత అంత చూస్తేనే ఆమె రాజుకు తెలిసిపోయింది ఈమె విధవరాలు, చాలా కాలం క్రిందట మరి భర్త చనిపోయి అంత చుట్టూ తైలం పూసుకోకుండా ఏడ్చుకుంటూ ఉంది కాబట్టి ఆమె చూస్తేనే నాకు అర్థమైపోయింది అన్నట్లు రాజు నీకేం కష్టం వచ్చిందని అడిగాను. అందుకు ఆమె నేను నిజంగా విధవరాలను, నా పెండుముటి చనిపోయాను, ఆ, మరి నీ దాసులైన నాకు ఇద్దరు కుమారులు, నీ దాసురాలైన నాకు ఇద్దరు కుమారులు ఉండేది. వారు పొలంలో మరి ఉన్నప్పుడు వారు గొడవపడి ఒకరి మీద ఒకరు కొట్టుకొని ఒకడు చనిపోయినాడు, చంపేసినారు. రెండో వాడు ఉన్నాడు, వాడి మీద కూడా నా బంధువులందరూ వచ్చి చంపినారు కాబట్టి వాడిని కూడా చంపాలని అందరూ వచ్చినారు. నాకు వారసత్వం లేకుండా నా భర్త పేరు నిలబెట్టకుండా వాడిని కూడా చంపేస్తామని వస్తున్నారని అని రాజు దగ్గరికి వచ్చి ఆమె చెప్పినప్పుడు రాజు ఏమంటాడు చూడండి ఇక్కడ. ఉమ్, ఏమంటాడంటే రాజు ఎన్నో వచనం అంటే 8వ వచనం, రాజు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞయించునని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏనివాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిచ్చును గాక, రాజునకును రాజు సింహాసనము దోషంకు తగలకుండును గాకని రాజుతో అనగా, రాజు ఎవడైనా నా నిన్ను గూర్చి నిన్నేమైనా అనేనడలా వానిని నా ఇద్దరికి తీసుకుందాం. రాజు ఏమంటాడు, నీకు ఇష్టంగా నీ ఇంటికి వెళ్ళు, ఎవడైనా నిన్నేమని అంటే నా ఇద్దరికి తీసుకొని రమ్మని అంటే అన్నప్పుడు వారిక ముట్టరు, నిన్ను ముట్టకుండా ఎండునని ఆమెతో చెప్తే అందుకు అప్పుడు ఆమె ఏమంటది, రాజవైన నీవు నీ దేవుడని యెహోవాను స్మరించి హత్యకు ప్రత్యర్థి చేయవారు నా కుమారుని నశింప చేయకుండా ఇకను నాశనం చేయకుండా మాన్పించమని మనం చేయగా ఆ ఇలాగూ మనవి చేస్తుందన్నమాట. హత్యకు ప్రతిహత్య చేయకుండా ఇవన్నీ మాన్పించమని అన్నప్పుడు రాజు అంటాడు, యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండున, నేను యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండునని మరి ఆమెతో అంటాడు. అన్నప్పుడు ఆమె ఎందుకంటే ఆమె ఇట్లా చెప్పినప్పుడు యోవాబు సైన్యాధిపతి అయ్యి ఆమెను ఇట్లా నటించమని పంపించినప్పుడు ఆమె రాజు దగ్గరికి వచ్చి మనవి చేస్తుంది. రాజు ఇట్లా అంటాడు, ఎవరు నిన్ను ముట్టుకోడు యెహోవా జీవం తోడు అని చెప్పినప్పుడు ఓకే, ఎవరు నా కుమారునికి హాని చేయరు అన్నప్పుడు ఆమె మరి ఒక మాట, నేను నీ దాసుడు అంటే నేను మరి ఒక మనవి చేస్తానని రాజు దగ్గర చెప్తుందన్నమాట. ఓకే, ఆ మనవి ఏంటో అని చెప్పమన్నప్పుడు ఆమె అంటుంది, నాకైతే నువ్వు చెప్పినావు కదా నా కుమారుని చంపద్దు, యెహోవా జీవము తోడు నీ కుమారుని ఎవరు నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలకుండా చెప్పినావు. మరి నీ రాజ్యములో ఉన్న ఇప్పత్తు, నీ రాజ్యములో మరి నీ కుమారుడే నీకు దూరం అయిపోయినాడు, నీ కుమారుడే నీ శత్రువు అయిపోయి దూరంగా వెళ్ళిపోయినాడు. ఇది ఎందుకు జరిగిందంటే మరి ముందుగా దావీదు చేసిన దీన్ని బట్టి మనము 11వ అధ్యాయము 12వ అధ్యాయము 13వ అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే దావీదు పాపం చేసినాడు. 11వ అధ్యాయం ఏంటి, బత్షెబతో. మరి బత్షెబతో ఆమె ఊరియా భార్య అయిన బత్షెబతో పాపం చేసినప్పుడు ఆ ఇది దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉంటుంది కాబట్టి, దుష్కార్యంగా ఉంది కాబట్టి దేవుడు అప్పటి నుంచి దావీదుకు అంటే దేవుడికి ఇష్టం లేకుండా ఉండింది కాబట్టి ఈ దుష్కార్యంను
మాన్పివేయాలని నాతాను హెచ్చరించాలని ఇలా చేసినాడు. అంటే భార్యను మరి వేరే ఒకరి భార్యను అంటే సైనికుడి భార్య ఊరియా బత్షెబ అనే ఆమెను మరి ఈయన పిలిపించుకొని ఆమెతో మరి పాపం చేసినందున మరి దేవుడికి అది ఇష్టం లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ ఇష్టం లేకుండా అయిపోయినప్పుడు దేవుడు నాతాను అనే ప్రవక్తను 12వ అధ్యాయంలో నాతాను అనే ప్రవక్తను మరి దావీదు మహారాజు దగ్గరికి పంపించినప్పుడు నాతాను మరి దావీదు రాజు దగ్గరికి వచ్చి బహుమానంగా ఆయనకు చెప్తాడు. ఇలాగ నీ ఒక ఐశ్వర్యవంతుడు దరిద్రుడు ఇద్దరు ఉన్నారు. వారిలో దరిద్రుడు ఐశ్వర్యవంతుడు ఉన్నప్పుడు ఐశ్వర్యవంతుడికి దండిగా గొర్రెలు గొడ్లు అన్ని ఉన్నాయి. కానీ దరిద్రునికి ఒక ఆడు గొర్రె పిల్ల మాత్రం ఉంది. ఆ దరిద్రుడు ఆ ఆడు గొర్రె పిల్లతో మాత్రమే దానికి తినిపిస్తూ అన్నం తినిపిస్తూ తనకు అవగిట పండుకునేటట్టు తను బాగా చూసుకునేవాడు. అట్లాంటప్పుడు ఒక మరి ఒక ఆయనకు ఐశ్వర్యవంతుని ఇంటికి ఒకడు వచ్చినప్పుడు వానికి ఈ ఆడుగొర్రె పిల్ల మీద కావాలని అతను అడిగినప్పుడు ఈ ఆడుగొర్రె పిల్లను ఆయనకు తీసుకుంటాడు. మరి వానికి ఉన్న ఒక్క ఆడుగొర్రె పిల్ల ఐశ్వర్యవంతుడి ఇంటికి వచ్చిన వాడు అడిగినప్పుడు ఆయన గొడ్లలో ఐశ్వర్యవంతుడి ఇంట్లో ఉన్న గొర్రెలన్నింటిలో ఏది కొరక ఈ దరిద్రుని దగ్గర ఉన్న ఆడుగొర్రె పిల్లని మాత్రమే అడిగినాడు. మరి అది వానికి ఇచ్చినప్పుడు అది వాడు తీసుకున్నాడు. అది దారదత్తం చేసినాడు ఆయన. అట్లా అన్నప్పుడు ఆ నాతాను ప్రవక్త అట్లా అన్నప్పుడు దావీదు ఏమంటాడంటే ఇది చాలా మంచిది కాదు అని చెప్పి ఆయన ఏమంటాడంటే 12వ అధ్యాయంలో ఇది చేసిన వాడు ఒక గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రెలను చెల్లింపవలను అని అంటాడు. అది చేసింది నువ్వే అని అంటాడు దేవుడు నాతాను అది చేసింది నువ్వే. కాబట్టి ఎన్నో వచ్చినామంటే 12వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు చూడండి 4వ వచనం. అట్లుండగా మార్గస్థుడు ఐశ్వర్యుని యుద్ధకు వచ్చును. అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనలక దరిద్రుని గొర్రెలను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయత్తం చేసను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవంతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లని ఇవ్వాలని నాతానుతో నేను. మరి నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా నియమించి పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో ఉండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహిస్తుంది. నీ యజమాని స్త్రీలను నీకు అవుటు చేసి ఇంత చేసినా కూడా నువ్వు నన్ను లక్ష్యం చేయక మరి 10వ వచనం నీవు ఇంత చేసినప్పటికీ నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును. నా మాట ఆలకించుము. యెహోవా నాకు నేను సెలవిచ్చింది అనగా నీ ఇంటి వారి మూలంలో నేను నీకు అపాయం పుట్టించును అన్నాడు. ఇక్కడ దేవుడు సెలవిచ్చింది ఏమంటే నువ్వు పాపం చేసి మరి నీ ఇంటికి నువ్వే శాపం తెచ్చుకున్నావు. యుద్ధం ఇక్కడ నుంచి 11వ అధ్యాయం నుంచి ఆయనకు అసలు బాధలు నిద్ర లేదు సరిగా. ఎందుకంటే పాపం చేస్తున్నాడు, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు. మరి నీ చేతులారా నువ్వు చేసుకున్నావని దేవుడే అంటాడు. లాస్ట్ మరి అంటాడు ఆయన దేవుడు ఏమంటాడంటే నీ దగ్గర నుంచి నేను పాపం చేసిన దావీదు ఒప్పుకునేంత వరకు మరి ఇవన్నీ నీ రాజ్యము వేరే వాళ్ళకి పోతుంది, నీ భార్యలు పిల్లలు అందరూ వేరే వాళ్ళు తీసుకుంటారని అన్ని చెప్తాడు. అయితే అప్పుడు దేవుడు నాతాను దావీదు పశ్చాత్తాపడతాడు. సో అట్లా మరి దీనికి పాపంకు పరిష్కారంగా దావీదుకు పుట్టిన కుమార్ని చనిపోయేటాడు, జబ్బు పడతాడు. మరి జబ్బు పడినాక తను చనిపోతాడు. దేవుడు మొత్తుతాడు కాబట్టి ఆ పాపానికి ప్రతి ప్రక్షాళన చేసేసినట్టుగా ఆ బిడ్డను తీసేస్తాడు. ఎంత ఉపవాసం ఉంది ప్రార్థన చేసినప్పటికీ ఆ బిడ్డ బ్రతకదు. మరి ఇలాగుండగా ఇది అయిపోయిన తర్వాత 13వ అధ్యాయంలో దావీదు చేసిన మరొక తప్పు ఏంటంటే దావీదుకు మరి అబ్షాలోము అని కొడుకు కూడా ఉంటాడు. తామారు అబ్షాలోము అనే కొడుకు కూతురు ఇద్దరు వాళ్ళు చాలా సౌందర్యవతులు. మరి వీటిలో ఇంకొక భార్య కొడుకు అమ్నోను అని ఉంటాడు. ఆ అమ్నోను ఈ తామారు అను ఆ పాప మీద చెల్లి అవుతుంది, చెల్లి వరుస అంటే వేరే భార్య పిల్లలు అయినా చెల్లి వరుస అవుతుంది కదా. ఆ అమ్మాయిని మోహించి ఆ అమ్మాయి కావాలని కోరుకుంటాడు. కాకపోతే అక్కడ వాళ్ళ దాంట్లో దావీదు సహోదరుడు సిమ్మి
సిమి కుమారుడు యెహోనాదాబ్ అని అతడు కపటమైన మనస్సు గలవాడు. అతను ఏమంటాడంటే, అరే నువ్వు ఇంత మాత్రానికి నువ్వు రోజు రోజు చిక్కిపోతున్నావు అని అమ్నోను అన్నప్పుడు, ఇంత మాత్రానికి ఎందుకు చిక్కిపోతావు, నేను ఒక ఉపాయం చెప్తాను నీకు. నువ్వు జబ్బు పడినట్లు నువ్వు పండుకో, మీ నాన్న వచ్చి అంటే దావీదు వచ్చి నిన్ను పలకరించినప్పుడు నా చెల్లి వచ్చి నా కోసం వండి పెట్టాలా అని చెప్పు అని అంటాడు. ఓకే అని మరి ఈ అమ్నోను కపటమైన మనసుతో జబ్బు లేదు ఏం లేదు అలాంటి వాడు పడక మీద పరుండి వాళ్ళ నాన్న వస్తే చెప్తాడనమాట, ఇట్లా నాకు చెల్లి తామారు వండి పెడితే తినాలని ఉందని అంటే సరే అని వాళ్ళ నాన్న చెల్లెలే కదా అన్నట్టు సరే అని వాళ్ళకి ఎంతమంది పని మనుషులు పనికత్తెలు ఎంతో మంది ఉంటారు, కానీ అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ ఆయన కూడా ఎక్కువ ఆలోచించలేదు. దావీదు అంత తెలివిమంతుడు, అంత జ్ఞానవంతుడు, అంత దైవ జ్ఞానం ఉన్నా ఒక్కొక్కసారి మనుషులు మాదిరి మరి ఆయన కూడా సరే ఉన్నిలే చెల్లి కదా వెళ్ళు అని తామారును పురమాయిస్తే ఆజ్ఞేస్తే తామారు వెళ్ళి అప్పములు చేసి అన్నకి ఇవ్వడానికి వెళ్తే అన్న చేపట్టుకొని నాకు అప్పములు వద్దని ఆమె బలవంతం చేసి పాడు చేసేస్తాడు. మరి పాడు చేసింది కాక మరి ఆమెను రూమ్ లో నుంచి బయటికి గెంటేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి తామారు దావీదు కూతురే, అమ్నోను దావీదు కొడుకే, మరి అబ్షాలోము దావీదు కొడుకే. కానీ చూడండి మరి ఎంత అమ్మాయి రాజకుమార్తె కదా, మరి ఆ చీరను అంతా చింపేసుకొని తల మీద ముగ్గు పోసుకుని ఏడ్చుకుంటూ పోతే మరి వాళ్ళ అన్న అబ్షాలోము చూస్తాడు. అబ్షాలోము చూసినప్పుడు అదే నా చెల్లి ఎందుకు మీ అన్న ఇట్లా చేసినాడు కదా, ఆయన ఏమొద్దు ఆయన కూడా మీ అన్నే కదా అని అప్పటికి మాత్రం అని ఆమెను తన దగ్గర పెట్టుకుంటాడు. అబ్షాలోము సొంత అన్న కాబట్టి చెల్లెకు ఇట్లా జరిగిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా, అలాగూ ఆ అబ్షాలోము తామారుని దగ్గర చేర్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉంటాడు. కానీ పగ మాత్రం చాలా ఉంటుంది. ఎందుకంటే నా తండ్రి అరే అమ్నోను కనీసం ఒక మాట కూడా అనలేదు, దండించలేదు, అరే ఎందుకు ఇలా చేసినావని అనలేదు. మరి తామారుని ఎందుకు ఇట్లా చేసినావని ఒక మాట ఇట్లా ఈ పాపం చేసినప్పుడు మరి రాజు ఇంట్లో ఇప్పుడు మామూలుగా చిన్న చిన్నలలో ఏదైనా జరిగితే అప్పుడే ఊరంతా పాకిపోతుంది, ఏమైందో వాళ్ళ ఇంట్లో ఇదే అది అని ఎన్ని మాటలు అంటారు కదా, ఓ అట్లనా ఇట్లనా అని ఎన్నో మాటలు అంటారు. అయితే రాజు ఇంట్లోనే జరిగిందంటే రాజు ఎందుకు మౌనంగా ఉన్నాడు, అసలు ఏం పట్టించుకోకుండా ఆయన కూడా చూసినాడు కదా కూతురే కదా, ఆయన ఏం పట్టించుకుండా కనీసం వాడిని అమ్మోని పిలిచి ఎందుకు ఇట్లా చేసినావు పాడి పని, లేకపోతే రెండు తిట్లు తిట్టడమో కొట్టడమో, వేరే వాళ్ళైతే చంపేసిండ్రు అట్లాంటి స్థితిలో. అట్లా చేయకుండా కామ్గా ఉన్నాడు కాబట్టి ఇంక అప్పటి నుండి ఆ విషయం జరిగినప్పటి నుంచి అబ్షాలోముకు తండ్రి అయిన దావీదు మీద మరి అమ్నోని మీద ఇద్దరి మీద బాగా పగ ద్వేషం రగిలిపోతుంది. ఆ రగిలిపోవడాన్ని బట్టి మరి ఒకసారి మరి దా ఇక అబ్షాలోము తను వేచి చూస్తా ఉన్నాడు. 2 ఏళ్ళు గడిచిపోయింది. వీళ్ళకు అబ్షాలోముకు వీళ్ళని పిలిపించాలా, ఎట్లయినా కానీ వాళ్ళని చంపాలా, దావీదును కూడా చంపాలనుకున్నాడు. ఎందుకంటే తండ్రి కూడా ఇలా చేసినాడు, అంత కోపం ఉందన్నమాట, తండ్రి ఏమనలేదని. మరి అట్లాంటప్పుడు ఒకసారి ఆ ఆయన వాళ్ళకు మామూలుగా హిందూస్కి అయితే పండగలో సంక్రాంతి పండగ అట్లా వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో అట్లా వీళ్ళకు గొర్రెల బొచ్చు కత్తిరించే పండగ అనమాట. అప్పుడు ఆ కాలం వస్తుంది. ఆ కాలంలో వీళ్ళు విందు చేయడం ఆచారం అన్నారు. 13వ అధ్యాయంలో అనుకుంటా ఆ విందు చేయడం అలవాటు. అట్లా ఆ ఆ అలవాటు ప్రకారము అబ్షాలోము తండ్రి దగ్గరికి వెళ్తాడు. నాన్న నేను విందు చేస్తున్నా, గొర్రెల బొచ్చు కత్తిరించాలనుకుంటున్నా కాబట్టి విందు చేస్తున్నా, మీరు మరి అన్నలు అందరూ రండి అని అంటే అప్పుడు దావీదు నేనెందుకు రావాలా, దావీదుకి అప్పుడే మనసులో ఒక రకంగా ఫీలింగ్ ఉంది, ఎందుకంటే నేనేదో తప్పు చేసినట్టు ఫీలింగ్ అవుతుంది, కానీ నేనెందుకు రావాలి, నేను రాను అనేసి అంటాడు. అయితే సర్లే అన్నలనైనా పంపించమన్నప్పుడు సరే వాళ్ళు పొమ్మని చెప్పేస్తాడు. ఓకే అని అన్నలందరూ వస్తారు. మరి విందుకు వచ్చినప్పుడు ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే ముందే వీళ్ళనంతా ప్రిపేర్ చేసి పెట్టినాడు అనమాట. అక్కడ ఉన్న అబ్షాలోము దగ్గర కూడా ఉంటారు కదా వాళ్ళ సైనికులను, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్పి పెట్టింటాడు. వాళ్ళు వచ్చినప్పుడు అమ్నోనుకు బాగా తాగించి మత్తులో చంపేసేయండి, తాగిన మత్తులో ఉన్నప్పుడు మీరు చంపేయండి, నేను కదా మీకు ఆజ్ఞయిస్తాను అన్నట్టు చెప్తాడు. ఓకే అనేసి వాళ్ళు సరిగా కరెక్ట్ సమయం చూసుకొని వాళ్ళు ఇచ్చినప్పుడు అమ్నోను బాగా మత్తుడై ఉన్నప్పుడు వాళ్ళు చంపేస్తానే మిగిలిన రాజులందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అని చంపేసినారని. అక్కడ అబ్రహాం దగ్గరికి వెళ్ళి చెప్తారు, మీ కొడుకుని చంపేసినారని. చంపిందైతే ఒక్కడనే, అమ్నోను మాత్రం చెప్పినారు. కాకపోతే ఆయన అందరిని చంపినాని వార్త వింటానే, కొడుకు చనిపోయినాడు అని వార్త వింటానే అందరిని చంపేసినామని ఆయన బట్టలు చెప్పుకొని ఎలుగు ఏడుస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు సైనికులు కూడా
కాకపోతే మళ్ళీ ఈ యోహానాదాబు ఏమంటాడు, పోయి రాజా వీళ్ళందరినీ చంపలేదు, ఒక అమ్మోను మాత్రమే చంపినాడు అని చెప్తే అప్పుడు రాజు ఏడ్చి మరి బాగా బహుగా ఏడుస్తాడు కొడుకు పోయినాడని. కాకపోతే ఇది చేసినాడు కాబట్టి అబ్షాలోము మరి తన మీదకి తన తండ్రి వచ్చి తన్ను చంపేస్తాడేమని తను పారిపోతాడు. చంపిన వెంటనే తను గెషూరు పట్టణానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ దేశంలో వాళ్ళ తాత ఊరు అది, వాళ్ళ అమ్మ ఊరు అది. అక్కడ పోయి అక్కడ దాక్కుంటాడు అనమాట. దాక్కొని అక్కడే ఉంటాడు కొన్ని కొన్ని ఏళ్ళు, దాదాపు 3 సంవత్సరములు అయిపోతుంది కనుక. అప్పుడు వాళ్ళ కొడుకు చనిపోయి అమ్నోను చంపేసి 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం. అప్పుడు ఇప్పుడు 14వ అధ్యాయంలో ఇప్పుడు రాజు అబ్షాలోము గురించి ఆలోచిస్తా ఉంటాడు. రాజు కొడుకు ఇది ఇనుగు పోయినాడు, అమ్నోను పోయినాడు అని. కాకపోతే అబ్షాలోము ఆ దూరం వెళ్ళిపోయినాడు, చంపేస్తాను భయంతో ఉన్నాడు కదా. అందుకని వాడిని ఎట్లయినా కానీ ఇంటికి రప్పించాలని యోవాబు పన్నిన పథకం అన్నమాట ఇది. ఈ 14వ అధ్యాయంలో యోవాబు ఏమనుకుంటాడంటే ఎలా కొడుకుని అబ్షాలోమును వెనక్కి తీసుకొని రావాలి, మరి ఎలా తీసుకొని రావాలి, మరి ఎంతమంది స్త్రీలు ఉంటారు, ఎంతో మంది ఉంటారు, మామూలుగా చెప్తే వస్తాడో రాడో, మరి రాజుకు కోపము, ఇవన్నీ 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 ఆలోచించుకొని ఈ తెకోవ స్త్రీని ఆ ఆ ఊర్లో ఉండే ఈమె పేరుకు తగ్గ స్త్రీ, నిజంగా తెకోవ అనగా మనకు ట్రంపెట్ బూర అని అర్థం తెకోవ అంటే. మరి ఆ తెకోవల స్త్రీ, ఈ యుక్తిగల స్త్రీని పిలిపించడానికి కారణమైంది ఈ యోవాబు. ఈ పథకాన్ని పన్నినాడు కాబట్టి ఆమెను పిలిపించి మరి ఇదంతా మరి చెప్పి నువ్వు రాజు దగ్గరికి పోయి, ఆయన కేవలము అబ్షాలోమును పిలిపించడానికి మాత్రమే ఈ నాటకను మరి ఈ నటన నటన మాదిరి చేస్తాడు. నిజంగా అంటే రాజు దగ్గరికి వెళ్ళి నటించడము చాలా కష్టం. మరి అందులో ఉన్నది ఉన్నట్లుగా నిజంగా సహజంగా నటించాల, న్యాచురల్ గా నేను ఎలా ఉన్నాను అనే, నిజంగా విధవరాలి మాదిరి కనిపించాల, నిజంగా మరి ఆమె భర్తను పోగొట్టుకొని బహుకాలం గడిచింది, కొడుకులు పోగొట్టినట్లు ఇలా అవి నటించడం చాలా కష్టం కదా. అట్లాంటి నటన ఆమె నటించిందంటే ఎంత తెగువ చేసి, ఒకవేళ రాజు నిజంగంటే ఆయన ఒకవేళ ఈమె నటనలో ఏమాత్రం తప్పు జరిగినా ఆయన కనిపెట్టేస్తాడు. కనిపెట్టేసినప్పుడు ఏం చేస్తారు, వెంటనే శిక్షకు అర్హురాలవుతుంది కదా. నువ్వు నువ్వు యాక్టింగ్ చేసినావా, నా దగ్గర తమాషా చేస్తావా, రాజు కాబట్టి ఏమైనా చేయొచ్చు, ప్రాణం తీయచ్చు, ఉరి తీయచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అన్నిటికీ తెగించింది ఏమే. చంపినా సరే నేను యోవాబు చెప్పిన ప్రకారం నేను వెళ్తా, అక్కడికి వెళ్ళి నటిస్తా, దేశాన్ని మరి తిరిగి అబ్షాలోమును వెనక్కు రప్పిస్తా, అందరి దగ్గర సంతోషంగా ఉండడానికి మరి అతన్ని కూడా ఇక్కడికి రప్పిస్తానని ధైర్యంతో, ఓకే నేను పోతా, నేను నటిస్తానని మరి ఎంత ధైర్యంగా తెగువ ఎంత చూపించింది కదా. ఎంత జ్ఞానం ఉంది ఆమెకు, దేవుడిచ్చిన జ్ఞానము, మరి ఎంత మరి సాహసంతో ఆమె దగ్గరకు వచ్చింది అని మనం ఇక్కడ ఇక్కడ తెలుసుకుంటాం. ఈ అధ్యాయంలో ఆమె చేసిన గొప్ప మేలు ఏమేమి చేసిందంటే, మరి దావీదు వంశాన్ని కట్టడానికి, వంశము ఇట్లా ఈ చెడ్డ పని చేసినందుకు, అమ్నోను ఇలా చెడ్డ పని చేసినందుకు చాలా మంది మరి దావీదుకు విరోధులైనారు, అంటే తిరుగుబాటు చేసినట్లు. అరే అలా చేసినా కూడా దావీదు ఏమనుకున్నాడు, సొంత ఇంట్లో ఇట్లా చేస్తే ఇంకా మిగతా వాళ్ళు ఊరికే ఉంటారా, దేశంలో రాజు పరిపాలించే రాజు వాళ్ళ కుమారుడు ఇలా చేసినప్పుడు దండించకుండా మరి ఉంటే వేరే వాళ్ళ ఇళ్లలో చేసినప్పుడు ఊరికే ఉంటారా అనేసి ఎన్ని మాటలని అందరూ అబ్షాలోముకు సపోర్ట్ చేస్తున్నారు. అబ్షాలోము వెరీ గుడ్, మంచి పని చేసినాడు, అన్నను చంపినాడు మరి అనేసి అందరూ అబ్షాలోముకు ఇది సపోర్ట్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు మరి యోవాబు కనిపెట్టుకొని, అరే యోవాబు ఎవరు, చీఫ్ కమాండర్, ఎందుకంటే సైన్యాధిపతి, అరే ఇలా చేస్తే ఇంకా దావీదుకు మరి రాజ్యంలో మరి చాలా చెడ్డ పేరు వస్తుంది, వారి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అని ఆలోచించి ఈ పథకం పన్ని మరి ఈ పథకం ఈ నాటికి నటన పోయి నటించమని ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆ స్త్రీ నటించింది. నిజంగా అంటే యోవాబు చేసింది ఒక మంచి పని, దావీదుకు కనువిప్పు కలిగించాలని, దావీదు తన తప్పు తాను తెలుసుకొని కొడుకును వెనక్కు రప్పించాలా, మనస్ఫూర్తిగా కొడుకును క్షమించాలా అనేసి మరి అలా దావీదుకు కనువిప్పు కలిగించి మన కొడుకును వెనక్కు పిలిపించాలని చెప్పడానికి ఇదంతా ప్లాన్ చేసినాడు అనమాట. అయితే దావీదు ఏమంటాడు చూడండి ఇక్కడ, ఎన్నో ఒకటి 13వ వచనం,
12:13 చూడండి ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలిన వాడవు నీతో ఇంకొక మాట చెప్పుకొంటకు నీ దాసునగు నాతో దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పమని. ఇప్పుడు ఏమన్నాడు ఫస్ట్ ఆమెతో, నీ కుమారుని తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలేదని చెప్పినప్పుడు ఆమె ధైర్యం చేసింది. ఓకే, నన్ను కనుక్కోలేదు, నన్ను ఓకే యాక్సెప్ట్ చేసినట్టే, నేను నిజంగా బాగా నటించిన అనుకొని తన మనసులో అనుకొని తను దావీదుతో అంటది, ఇంకొక మనవి నీతో చెప్పుకోవడానికి సెలవు ఇమ్మని మనవి చేస్తుంది రాజుతో. అట్లా అన్నప్పుడు రాజు చెప్పమని అని అంటాడు. ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధంగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావని అడుగుతుంది. అంటే ఎంత ధైర్యంగా చెప్తుంది చూసినావా. అది ఓకే, అది అయిపోయినాక దేవుని జనులైన వారికి విరోధంగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు. రాజు ఆ మాట సెలవిచ్చి చేత తాను వెళ్ళగొట్టిన తన వాణిని రానియక తానే దోషి అగుతున్నాడు. అంటే నీ ప్రజలను నువ్వు వెళ్ళగొట్టి నీవే రానియకుండా అడ్డుపడుచున్నావని ఆమె అంటుంది. మరి అలాంటి అన్నప్పుడు మరి రాజు తన దాసులకు నా మనవి చొప్పున చేయనము ఇలా చెప్పినప్పుడు రాజు తన మనవిని ఆలకించి వాళ్ళను ఎవరైతే అబ్షాలోముని వెనక్కి పోయినాడు కదా, అబ్షాలోముని తిరిగి రప్పించడానికి దేవుని జనులైన వారిని ఎందుకు రప్పించుకోకుండా ఉన్నామని అడిగినప్పుడు రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ అనుమతించకుండా నన్నును నా కుమారుని నాశనం చేయదలిచిన వాణి చేతులుండి తన దాసియగు నన్ను విడిపించునేమో అనుకుంటుంది. మరియు నీ దేవుడని యెహోవా నీకు తోడైనాడు. నీవు మరి ఏమంటుంది, నీవు దేవుని దూత అంటే స్వభావం కలవాడు కదా, మంచి చెడులు తెలిసి అన్నీ విచారించి చాలి ఉన్నావు కాబట్టి నీ దాసునకు నేను నా ఆయన వాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నాను. రాజు అవన్నీ చెప్పినప్పుడు రాజు కూడా ఇవన్నీ వింటాడు. విని ఓకే అని తెలుసుకొని రాజు ఏమంటాడంటే, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రం. రాజుకి ఇవన్నీ అర్థమవుతుంది, ఇవన్నీ ఎవరు పంపించినాడబ్బా అనేసి ఆలోచించుకుని నా గురించి ఇన్ని చెప్తాంది, దేశం గురించి. ఇప్పుడు నా కొడుకు పోయినాడు కాబట్టి దేవుని మరీ వెనక్కు రప్పించమని చెప్తాంది కాబట్టి ఇవన్నీ ఆమె చెప్తాందంటే ఇది ఎవరో చెప్పినారు కాబట్టి ఏదో ఉన్నది సత్యంగా ఏం ఉందో ఏం జరిగిందో నిజంగా సంగతి ఏమీ మరుగు చేయకుండా నాకు చెప్పమని మరి దావీదు అంటాడు. అట్లాంటప్పుడు ఆమె అంటుంది, నేను నిన్ను అడుగుతున్న సంగతి నీవెంత మాత్రం అడుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె, నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మను. అంతటి రాజు, యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందున ఆమె ఇట్లను, కరెక్ట్, యోవాబు నీకు చెప్పినాడా అని అన్నప్పుడు ఆమె ఏమంటుంది చూడండి ఒకసారి, నా ఏలిన వాడవైన రాజా నీ ప్రాణము తోడు చెప్పిన దాన్ని, అంటే ఏదైతే చెప్పినారో దాన్ని తప్పక ఆచరించుటకును గ్రహించుటకును నా ఏలిన వాడు రాజు నీ వంటి వాడకుడు లేడు. నీ సేవకుడకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నీ నీ దాసు నాకు నేర్పను. యోవాబు ఇవన్నీ బోధించాడు, ఎందుకంటే చెప్పిన మాట నేను తప్పకు గ్రహించుటకు నాకు బోధించాడు ఇవన్నీ. కాబట్టి నేను ఇవన్నీ మీకు చెప్పడానికి నేను వచ్చినానని యోవాబు చెప్పినట్లు ఆమె చెప్పేసింది. సో అప్పుడు ఏమంటాడు, ఈ లోకమందు సమస్తం ఎరుగుట అన్ని అంటాడు, నీవు దేవుని వంటి దూత స్వభావం వంటి వాడవు, నీ వంటి వారు లేరు, నీకు మీరు చాలా తెలివైన వారు, మరి అన్ని చెప్పి కాబట్టి నన్ను యోవాబు కూడా పంపించినాడు అని అంటుంది. యోవాబు పంపించినాడు కాబట్టి నేను వచ్చినాను అన్నప్పుడు దావీదుకు తెలిసిపోతా యోవాబే పంపించినాడు అని ఆయనకు తెలుసు కాబట్టి యోవాబు నీకు పంపించాడా అని. చూడండి ఎంత నిమిషంలో కనుక్కున్నాడు ఆయన, యోవాబు పంపించినాడా అని. అవును, యోవాబు పంపించినాడు. అప్పుడు యోవాబును కూడా పిలిపించి అంటాడన్నమాట, ఏమంటాడంటే, అప్పుడు రాజు యోవాబుతో ఇలాగ సెలవిచ్చును, ఆలకించుము, నీవు మనవి చేసిన దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అప్పుడు యోవాబును పిలిపిస్తాడు, నీవు మనవి చేసినట్లుగా నేను ఒప్పుకుంటున్నాను, అవునుడగు అబ్షాలోమును రప్పింపుమని సెలవేయగా. అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత చూడండి, ఆమె చేసిన చిన్న పాత్రను బట్టి ఎంత తెగింపుతో వచ్చిందో, ఆమెను చెప్పిన దాన్ని బట్టి ఆమె దావీదు మహారాజు మామూలు మనుషులమైతే అప్పుడే కోపం నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు అంత ఆఫ్రాలు అని మనం అనేస్తాం. కానీ ఆయన దైవజ్ఞానం గల దేవుని మనుష్యుడు కాబట్టి, మరి మంచి చెడ్డలు తెలుసు, ఆయనకు చాలా తెలివైన వాడు కాబట్టి ఆయన ఏమాత్రం కూడా
సందేహింపకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పమని ఆమె కూడా అడుగుతాడు. తెకోవ స్త్రీని అడుగుతాడు, నీకు ఎవరు చెప్పినారు, ఏం సంగతి ఏమి దాపెట్టకుండా మొత్తము నాకు చెప్పు అని అంటాడు. ఆమె కూడా రాజా అని అన్ని ఒబీడియంట్తో ఆమె అన్ని విషయాలన్నీ రాజుకు చెప్తుంది. రాజు చెప్పినప్పుడు అబ్షాలోమును కూడా పిలిపిస్తాడు. అబ్షాలోము మరి యోవాబును పిలిపించినప్పుడు యోవాబు అబ్షాలోమును పిలిపించడానికి ఆయన దావీదు ఆజ్ఞేస్తాడు. అప్పుడు దావీదు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజు స్తుతించి, రాజవగు నీ దేవుడ దాసుడని నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహం ఆ మనవి అంగీకరించినాడు కాబట్టి మరి నేను నీ అనుగ్రహం పొందుతున్నని వెళ్ళి లేచి గేషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేముకు తోడుకొని వస్తాడు. మరి ఈ విషయంలో మనకు ఈ అధ్యాయం చదివినప్పుడు మరి ఎంతో మంది మీరు మామూలుగా తెలిసి ఉంటుంది అందరికీ. కాకపోతే నేను ఎందుకు మరి చదివినప్పుడు దీంట్లో మనకు ఈ తెకోవ స్త్రీ యొక్క మరి క్యారెక్టర్ లో కొన్ని మరి స్త్రీకి ఉండవలసిన లక్షణాలు, యుక్తిగల స్త్రీలో ఎలా ఉండాలా అన్న విషయాలు గురించి మరి కొన్ని మెయిన్ పాయింట్స్ నేను చెప్తా. తెకోవ స్త్రీలో మనం నేర్చుకున్నది ఏంటంటే జ్ఞానంలో ప్రసిద్ధి చెందిన స్త్రీగా ఆమెను చూస్తున్నాం. 14:3 మరి యెహోవా యందు భయభక్తులు కలిగింది చెడుతనమును అసహించుకుంటే జ్ఞానం అని. మనకున్న వాటిలో ప్రసిద్ధి మనకి దేవుడు ఏదైతే ఇచ్చినాడో ఆమెకు నటించడంలో మంచి జ్ఞానం ఇచ్చినాడు, లౌక్యం ఇచ్చినాడు. ఎంత చక్కగా మరి రాజును కూడా బోల్తా పుట్టించిందంటే మరి ఆమెకు ఎన్న జ్ఞానము, ఎంత చక్కగా ఉన్నది ఉన్నట్లు మరి ఇక యోవాబు చెప్పిన బోధను చక్కగా ఆమె యాక్సెప్ట్ చేసి తప్పకుండా ఎట్లుంటే A to Z ఏం చెప్పినాడో పింటి పిండ అన్ని తను చెప్పినట్లుగా మరి దుఃఖ వస్త్రాలు ధరించుకొని చాలా ఇళ్ళు కట్టి పెరిమిటి పోగొట్టుకుని దాని మాదిరి ఉండి బిడ్డలు కోల్పోయి ఒక బిడ్డను కోల్పోయిన దాని మాదిరి ఎంత చక్కగా నటించింది అంటే సహజంగా ఉన్నట్లు నేను నిజంగా అంటే ఇలా ఉన్నాను అన్నట్లుగా ఆమె నటించి రాజును మెప్పించి మరి దానిలో ఇంత చక్కగా మరి అబ్షాలోమును చక్కగా మరి ఎలాంటి గొడవ లేకుండా వెనక్కు రప్పించడానికి సహాయపడింది. దీంట్లో జ్ఞానంలో ప్రసిద్ధి చెందిన స్త్రీగా ఆమెను గుర్తించగలుగుతున్నాం. అంత మాత్రం కాకుండా మరి తన ఊరికి తనకు ఇప్పుడు పేరు లేదు మనకు బైబిల్లో. ఆమె క్యారెక్టర్ ఏంటంటే పేరు అయితే లేదు కానీ తెకోవా స్త్రీ అని అంటున్నాం. తెకోవా స్త్రీ ఊరి పేరు తెకోవా స్త్రీ అని అంటున్నారు కదా. తన ఊరికే గుర్తింపు తెచ్చింది ఆ స్త్రీ కదా. మనం ఏ ఊర్లో ఉన్నా మన ఊర్లకు మనం కూడా గుర్తింపు తెచ్చే స్త్రీలుగా ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగే బైబిల్లో కొంతమంది స్త్రీలు మరి ఊర్ల పేర్లతోనే పిలువబడుతున్నారు. ఎవరంటే సునెమిరాలు, మగ్దలేనే మరియా, మరి ఈమె తెకోవ స్త్రీల కొంతమంది. మరి ఇందు మాత్రం మరి 3గా యోవాబు బోధను అంగీకరించింది. యోవాబు ఏమైతే చెప్పినాడో ఆ బోధను ఈమె అంగీకరించిన స్త్రీగా. మామూలుగా కొంతమంది చెప్పినప్పుడు ఏమైనా ఈ పని చేస్తావా అంటే కొంతమంది స్త్రీలు అరే నేనే అక్కడ చేయగలను, ఒకవేళ ఒక మందిరమే అనుకోండి, మందిరంలో ఈ పని అప్పగిస్తే ఆ పని మేము చేస్తామా, మీరు చేస్తారంటే అయ్యో ఇది చేయడం చేత కాదు, పొద్దునే రావాలన్నా లేకుంటే సాయంకాలం ఇలాంటి సాకులు మామూలుగా మనం అలాంటి హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇలా చెప్తాంటాం. కానీ ఈమె చూడండి వెంటనే యోవాబు ఏది చెప్పినాడో అది నేను ఒక మంచి పని చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అన్నట్లుగా వెంటనే ఓకే నేను చేస్తాను అని యోవాబుతో సైన్యాధిపతి కూడా ఎంతో మంది స్త్రీలు తెలిసింటారు. కానీ మరి ఈమెనే ఎంచుకున్నాడంటే మరి ఆ దేవుడి ఇష్టము, దేవుడు ఆయనకు ప్రేరేపించాడు కాబట్టి ఈ తెకోవ నుండి ఆమెను పిలిపించుకున్నాడు అనిపిస్తుంది. అలాగే మరి రాజైన దావీదుకు చెడ్డ పేరు రాకుండా మరి దావీదు కుటుంబాన్ని కట్టడానికి తన వంతు ప్రయత్నం చేసింది ఆమె తెకోవ స్త్రీ. ఏంటంటే రాజైన దావీదుకు చెడ్డ పేరు రాకూడదు, దావీదుకు చెడ్డ పేరు వచ్చింది కాబట్టి రాకుండా చేయాలి. కొడుకును కూడా పంపించినాడు బయటికి, అక్కడ పోయినాడు, ఇంకొకరిని కూడా పంపించినాడు అని ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటారు కదా. ఉన్నవాడిని పోగొట్టుకున్నాడు, ఒకటి పోయినాడు ఎలాగూ, ఇంకోటి కూడా పోయినాడు, వాడిని కూడా పట్టించుకోలేదు. ఎంతో మంది ప్రజల్లో ఎన్నో మాటలు అంటారు కదా. అలా మాటలు రాకూడదని ఈమె తన వంతు ప్రయత్నం చేసింది. దావీదు కుటుంబాన్ని కట్టడానికి తన వంతు ప్రయత్నం చేసిన స్త్రీగా మనం ఇక్కడ గుర్తిస్తున్నాం. అలాగే మరి మనం కూడా మన సంఘంలో మన వంతు ఏమిటి అనేది మనం కూడా చూసుకోవాలి. మరి అట్లా కాకుండా
మనము అలా కామ్గా ఉన్నాం అనుకోండి, మనకి ఏం తెలియకుండా అంటే మన పాత్ర మనకి ఇచ్చిన దేవుడి తలాంతులు ఏవైతే తలాంతులు ఇచ్చినాడో వాటిని ఉపయోగించుకోవాలి. పుట్టుకతో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, కానీ మధ్యలో మనం ఎన్నో నేర్చుకోవాల్సింది, మన జీవితాల్లో చాలా నేర్చుకోవాల్సింది. మరి ఉన్న దాంట్లో నేర్చుకొని మనకు వచ్చిన మన తలాంతును వేరే వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేసుకోవాలి, వేరే వాళ్ళను బాగుపడేటట్టు చేయాలి. అంతేగాని వేరే వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది అని తప్పు పట్టకుండా మనం వాళ్ళని మన క్షమించి ఆదరణతో మంచిగా వారి కుటుంబాల్లో నెమ్మది కలిగించి వాక్యం చెప్పి వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చి దేవుని వైపు నడిపించినప్పుడు మనకు కూడా ఒక మంచి పని చేసినట్లు, మరి దేవుడి దగ్గర మనం ఒక ఆత్మను రక్షించినట్లు ఉంటాము అని మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అంత మాత్రం కాకుండా రాజుగారి కుటుంబానికి అపవిందల పాలు కాకుండా కాపాడాలని అనుకుంది. ఏమనుకుందంటే రాజుగారి కుటుంబము అపనిందలు అంటే ఎన్నో మాటలు అంటున్నారు కదా, ఆ మాటలన్నీ పడకుండా కాపాడాలని అనుకుంది ఈ స్త్రీ. అంత మాత్రం కాకుండా మరి ఆ, సిద్ధపడి వచ్చింది రాజు సన్నిధికి. ఎలా వచ్చింది? సిద్ధపడకోకుండా రాలేదు కదా, ఆమె మామూలుగా స్త్రీ అయితే ఆమె ఎంత సిద్ధపడి అంటే ఎంత కాలముగా ఉండు తను విధవరాలయ్యి ఏడ్చుచున్నంట తైలం పూసుకోకుండా అంటే అన్ని సిద్ధపడి వచ్చింది కాబట్టి ఆమె సిద్ధపడి వచ్చి ఏమిటికి సిద్ధపడింది? నన్ను చంపినా సరే, ఒకవేళ రాజు నన్ను కనుక్కున్నా సరే నేను పోయి చెప్పాలి అనుకుంది. కాబట్టి తను ధైర్యంగా సిద్ధపడి అన్నిటికి తెగించి మరి సాహసంతో వచ్చిందనమాట రాజు దగ్గరికి. ఏమన్నా చేయని అన్నట్లుగా వచ్చింది. మరి వచ్చి తన ధైర్యము ధైర్యము ఎంతంటే అసలు మనం ఆ ధైర్యంతో ఉన్నామంటే రాజు దగ్గర పోవాలంటే చాలా మంది భయపడతారు. మరి ఎంతో సాహసం ఉండాలి. కాబట్టి అలాంటి సాహసము, ధైర్యము, తెగింపు ఇవన్నీ ఈమెలో చూస్తున్నాం. మరి అలాగే జీవం గల దేవుని ప్రజలను గూర్చి మాట్లాడుతున్న స్త్రీ, జీవం గల దేవుని బిడల గురించి ఆరి పక్షాన అంటే జీవం గల దేవుని నమ్మిన బిడలుగా అబ్షాలోమును మరి అక్కడ మరి తిరిగి రప్పించడానికి తను వెళ్ళగొట్టిన వారిని తిరిగి రప్పించడానికి వారి పక్షాన ఉండి వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తను చక్కగా మరి ఒప్పుకొని అక్కడికి వచ్చింది. వారి పక్షాన ఉండి నేను మద్దతుగా ఉంటాను, నేను వారికి సపోర్ట్గా ఉంటాను అనేసి తను వచ్చింది అనమాట సిద్ధపడి. అలాగే దేవుని దావీదుని దేనిగా గుర్తింది? దావీదు మహారాజును దేవుని దూతగా గుర్తించింది ఆమె. ఎందుకంటే దావీదుకు ఒక దైవ స్వభావం గలవాడు, ఆ మంచి చెడులు జ్ఞానము అన్ని తెలిసిన వాడు కాబట్టి ఆయనను ఒక దైవజనుడుగా దేవుని దూతగా గుర్తించింది. అంత మాత్రం కాకుండా దావీదుకు కనువిప్పు కూడా కలిగించిన స్త్రీగా మనం గుర్తిస్తున్నాం ఇక్కడ. ఆయన అసలు మామూలుగా చెప్పింటే వినేవాడు కాదేమో, కానీ ఆయన కనువిప్పు ఈమె ఎగ్జాంపుల్ గా తన జీవితాన్ని పణం పెట్టింది అనమాట. ఆ జీవితం ఇట్లుంది, నా కుమారుడు ఎట్లా అని చెప్పి తన ఎగ్జాంపుల్ తో సహా చెప్పింది కాబట్టి దావీదుకు కనువిప్పు వెంటనే కలిగింది. ఎవరు చెప్పినారు నీకు ఇదంతా అని. మరి ఎవరు చెప్పినారు అన్నప్పుడు యోవాబు బోధించినాడు కదా అంటే అది ఆమె ఉన్నది ఉన్నట్లు యోవాబు కాదు నేను చెప్పినాను కూడా అనుకోకుండా కరెక్ట్ ధైర్యంగా చెప్పింది. అవును, యోవాబు బోధించినాడు అని సత్యం ఒప్పుకుంది అనమాట. ఎందుకంటే సత్యము ఎప్పుడైనా సత్యం ఒప్పుకున్నప్పుడు అది ఎవరికి భయపడకుండా నిర్భయంగా ఉన్న స్త్రీలు మాత్రమే సత్యాన్ని ఒప్పుకుంటారు. ఎవరైనా కానీ నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే యథార్థత ఉండాలి మనిషిలో. మనము అది అబద్ధం చెప్పాలంటే 1కి 100 అబద్ధాలు చెప్తారంటారు చూడు, అబద్ధం ఒక్కటి చెప్తే చాలా అబద్ధం, దానికి ఎన్నో కల్పించి ఎన్నైనా చెప్పొచ్చు. సత్యం అట్లా చెప్పలేం. ఉన్నది ఉన్నట్లు చెప్పడం అంటే యథార్థంగా ఏది జరిగింటే అది చెప్పడం. అది చెప్పడము చాలా కష్టము. అది ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఈజీ అనమాట. ఇది జరిగింది కరెక్ట్, ఇది ఇట్లే జరిగింది అని చెప్తా. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? కరెక్ట్, ఉన్నది ఉన్నట్లు యోవాబు బోధించినాడు కాబట్టి నేను ఇలా వచ్చినాను. ఎందుకంటే మీ కుటుంబాన్ని కట్టడానికి, మీ కుటుంబం నలుగురిలో ఇది నవ్వుల పాలు కాకుండా, అపనిందల పాలు కాకుండా, మరి అందరూ మీ గురించి చెడ్డ అనుకోకుండా, అందరూ మీ గురించి తిరుగుబాటు చేయకుండా దేశం అంతా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇలా వచ్చినానని ఎంత ధైర్యంగా ఎంత తెగువ చేసి వచ్చింది కదా ఈ స్త్రీని బట్టి చూస్తే. నిజంగా అంటే ఆమె చేసిన ఘనక మేలు, ఆమె దావీదు కుటుంబానికి చేసిన మేలు ఎంతో అమూల్యమైనది, ఎంతో గొప్పది.
ఎంతో త్యాగపూరికమైనది నిజంగా. అంటే ఇలాంటి స్త్రీలు మరి బైబిల్లో చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎందుకు మరి ఈమె ఇది సమూయేలు గ్రంథం చదివినప్పుడు నాకు నిజంగా అంటే ఈమె అసలు పేరు లేకున్నా చూడండి వారి ఊరి పేరుతో ఆమె ఎంత చక్కగా మరి ఊరి పేరుతో ప్రసిద్ధి నొందింది ఈమె కదా. తెకోవ స్త్రీ అంటే మరి యుక్తి గల స్త్రీ. తెకోవ స్త్రీలలో యుక్తి గల స్త్రీ ఈమె. యుక్తి అంటే తెలివి గల స్త్రీ. మరి అలాగే తెకోవాలో మరి ఇంకో ఒక ప్రవక్త కూడా ఉన్నారు. మీకు అందరికి తెలుసేమో, తెలిసింటే ఒకరు చెప్పండి ప్రవక్త ఎవరు అనేది. తెకోవాలో ప్రవక్త ఎవరికైనా తెలుసా? తెకోవాలో ప్రవక్త ఉన్నాడు. హలో, తెలీదా ఆంటీ? తెలియదా? ఓకే, తెకోవాలో ఆమోసు తెకోవా ఊరు నుండి వచ్చినాడు. ఆమోసు గ్రంథం ఉంది కదా. ఆమోసు గ్రంథంలో తెకోవా ఆయా పట్టణం నుండి ఆయన వచ్చినాడు. ఆమోస్కు మరొక పేరు గ్రామీణ ప్రాంత ప్రవక్త అని ఆయనకు పేరంట. మరి ఆయనకు గ్రామీణ ప్రాంత ప్రవక్త అని పేరు కూడా ఉంది. ఆమోసు అనగా భారం భరించేవాడు. సో మరి ఇలాగూ మనకి తెకోవా ఊరి పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ ఊరిలో ఉన్న ఈమె తెకోవా స్త్రీ ఎంతో ప్రసిద్ధి చెందింది. తెలివి గలది, మంచి బుద్ధి గలది. మరి విన్నది కరెక్ట్ సిద్ధపాటు కలిగి మరి దేవుని ప్రజలను తిరిగి రప్పించడానికి ఎంతో సహాయకరంగా ఉంది. మనం కూడా దేవుని బిడ్డల పక్షాన మనం కూడా ఉండి ఎవరైనా తప్పిపోయి ఉంటే వారిని సరిగ్గా సరైన మార్గంలో పెట్టడానికి మనం కూడా మరి ప్రయాసపడదాం, సిద్ధపడదాం. మనం కూడా చక్కగా అలాంటి వారిని చక్కని రీతిలో ఒకవేళ ఎవరైనా ఇంట్లో తెలియక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మన ఆ దేవుని నమ్మిన బిడ్డల ఇండ్లలో కూడా తప్పులు జరగక జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటి తప్పులు సరి చేసుకోవడానికి వారిని పేర్లు పెట్టకుండా వాళ్ళ ఇంట్లో ఇలా అయింది, వీళ్ళింట్లో అయింది ఇవన్నీ అనుకోకుండా వారిని సరిచేయడానికి మనం కూడా తెలివి కలిగి జాగ్రత్తగా దేవుని యందు భయభక్తి కలిగి మంచి వాక్యాలతో ఆదరించి వారిని సరైన మార్గంలో పెట్టి మనం కూడా వారిని ముందుకు నడిపించాలని మరి కోరుకుంటున్నాను. మనమందరం మన జీవితంలో మరి దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు మనము ఇలాగ ప్రవర్తించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని విశ్వాసంతో మేము ముగిస్తున్నాను. ఇంకా అందరికీ నా వందనాలండి. వందనాలు ఆంటీ. నిర్మల వందనాలు. వందనాలు. ఎవరో నిర్మల వందనాలు అన్నారు. అరుణక్క అరుణానండి. వందనాలండి. వందనాలక్క. మంచిదమ్మా. మరి ఇంతవరకు మనము మరి దావీదు గురించి 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయనే విషయాలు చెప్పారు. అలాగే 14వ అధ్యాయంలో మరి తెకోవ స్త్రీ ఆమె ఊరి పేరుతోనే మరి పిలువబడినట్టుగా చూస్తున్నాం. మరి దావీదుకు ఎలాగా హెల్ప్ చేసింది ఆమె గురించిన కొన్ని విషయాలు మనము విన్నాము. ఈ విధంగా మరి అబ్షాలోము విషయంలో ఆమె ధైర్యం చేసి రాజుని వద్దకు వచ్చి మరి అబ్షాలోమును తిరిగి రప్పించినట్టుగా చూస్తున్నాం. అంటే స్త్రీలు ఏమైనా చేయగలరు కదా, నటించగలరు, మరి ఏమైనా హెల్ప్ చేయాలన్నా చేస్తారు కదా. చంపిన మరి చాలా మంది స్త్రీలు మనకు తెలుసు, ఆ బలమైన స్త్రీలు ఉన్నారు కదా బైబిల్లో. వాళ్ళ ఒక జనాంగాన్ని కాపాడుకున్న ఎస్తేరు, మరి ఆ విధంగా చూస్తే మరి రూత్ కదా, ఆమె అన్యురాలైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వంశాల్లో చేరినట్టుగా మనం చూస్తున్నాం. మరియ కూడా చెప్పాలంటే చిన్న ఏజ్ మరి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆమె గర్భం ధరించిన పరిశుద్ధ ఆత్మ ద్వారా. ఇలాగ స్త్రీలు చాలా మంది మనం చాలా అవ్వ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరి స్త్రీల గురించి మనం వింటూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా మరి తెకోవ స్త్రీ గురించి మరి చాలా విషయాలు సిస్టర్ నిర్మల చెప్పారు. వందనాలమ్మా, చక్కటి వాక్యం అందించిన బ్లాకు యేసుక్రీస్తు నామంలో. మరి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున కూడా వందనాలు చెల్లిస్తున్నాం. చాలా సమయం ఉంది మనకి. మరి ఉదయకాలం నుంచి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. చేయని వాళ్ళు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అంశాలు అక్క కేజీ అక్క లేరో ఉన్నారో తెలియదు, మరి అక్క పాటలు ప్రాక్టీస్కి వెళ్ళి ఉంటారు అనుకుంటా. లేరు అక్క లేరు. తర్వాత అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా, ప్రార్థన చేద్దాం.
ప్రేయర్ పాయింట్స్ ఏం లేవా? అందరూ క్షేమంగా ఆరోగ్యంగా దేవుని దయ వల్ల. అవును, మనకి ఒక న్యూస్ వచ్చింది కదా, ఆమె విజయ కుమారి సిస్టర్ నిన్న ఈవినింగ్ చనిపోయారంట. దేవుని సన్నిధికి వెళ్ళారు. ఈరోజు మరి బరేలు అయిపోయి ఉంటది. మన జూమ్ మీటింగ్ లో కూడా వస్తా ఉంటారు సిస్టర్. మనకు వాక్యం చెప్పారు చాలా సార్లు. ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థించేద్దాం. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి, మా ప్రార్థన చేద్దాం. ఏమందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోయారా? మ్యూట్ లో ఉండమంటే మాట్లాడతారు, మాట్లాడమంటే మ్యూట్ లోకి వెళ్తారు. అలాంటి చెప్పండి అక్క నేను ప్రార్థన చేస్తాను లేక. అక్క చేస్తావు అక్క నిర్మల? నేను ప్రార్థన చేస్తా. ఓకే. ఓకే, చేయమా. మహాపరుషుడా, ప్రేంగల తండ్రి, దయగలమైన కృపగల మా తండ్రి, సజీవంగల దేవ, మీ ఘనమైన స్తోత్రం విన్నాను చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రం విన్నాను. మీ దాసానికి నా పక్షానండి మీరు మాట్లాడించిన మాటలను బట్టి మేము స్థుతిస్తున్నాం ప్రభా. మరి ఈరోజు మేమందరం సజీవంగా ఉన్నామంటే అది కేవలం మీ కృపనైన, మరి మా మంచితనం మా గొప్పతనం ఏమి లేదు. కేవలం మమ్మల్ని సజీవుల్లోకి ఉంచినారు కాబట్టి. సజీవులే ప్రభా మేము స్థుతించేది నాయన. మన్ను మేము స్థుతించలేదు కాబట్టి మేము జీవించినంత కాలం మిమ్మల్ని మేము ఎల్లప్పుడూ స్థుతించబద్ధులమై తండ్రి. మీకు స్తోత్రం అన్నాళ్ళు. మరి ఈ రోజు మరి ప్రభా, మరి మీ దాసరాలు విజయ్ కుమార్ సిస్టర్ మీ పాసని వచ్చినయ్యా కూడా వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి, భర్తను కుమార్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మరి కుటుంబంలో మరి ఏ ఒక్కరు లేకున్నా ఎంతో వెలితి, ఆ కుటుంబానికి ఎంతో తీరని బాధ వేదన తండ్రి. అవును మరి తండ్రి, ఈ లోకమైతే శాశ్వత కాలం అందరికీ తెలుసు ప్రభా. అయితే జీవించి ఉన్నంత కాలంలో మరి కొంతకాలంలో మరి ప్రభా కలిసి మేము ఉన్నప్పుడు మరి నాయన మా యొక్క బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరించే వారు ఈ లోకంలో మీరొక్కరే ప్రభా. కాబట్టి నాయన విడవన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి కుటుంబంలో మరి వారి బంధువులను వారి రక్త సంబంధికులందరినీ దర్శించి ఆదరించి కాపాడమని ప్రార్థిస్తాం. ముఖ్యంగా భర్తను మరి కుమారుని మీ పాసన ఎత్తుపడుతున్నాం తండ్రి. సహాయం చేయండి. ప్రత్యేకంగా మరి ఎస్ఆర్ ప్రేయర్ వారి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ పాసన ఎత్తుపడుతున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలోని సమస్యలు ప్రభావ, మరి కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోలేరు. చెప్పుకోలేని సమస్యలు ఎంతో మందికి ఉంటాయి. వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కాపాడమని, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే గొప్ప దేవుడనైనా అందరి కుటుంబాల్లో శాంతి సమాధానం సంతోషం దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ఆయన, కనికరించండి. యవనస్తులు ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. యవనస్తులకు వారి వారి యవన కాలంలో ప్రభా మరి సరైనటువంటి ఉద్యోగాలు, మరి చదువులు చదివి ఖాళీగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు మరి ప్రభా సరైన ప్రపోజల్స్, వారి యొక్క వివాహ జీవితాలు ప్రభా మరి అటు ఇటు చూడకుండా మీ వైపు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం మంచి ప్రపోజల్స్ ఏర్పాటు చేయండి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఏర్పాటు చేయండి నాయన. కుటుంబాలను కట్టేది మీరు, ఏకాంగులను సంసారాలుగా మార్చే గొప్ప దేవుడు మీరు ప్రభా. కాబట్టి నాయన వారి వారికి సరైనటువంటి ప్రపోజల్స్ ఏర్పాటు చేసి లైఫ్లలో సెటిల్ చేసి మిమ్మల్ని నమ్ముకొని మీ బిడ్డలుగా రూపొందిన మీ కుటుంబాలుగా ఈ లోకంలో అభివృద్ధి చెందినట్టు ఆశించండి. చదువులు తగ్గట్టు మంచి ఉద్యోగాలు దయచండి అయ్యా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు స్థిరపడేటట్టు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యులు తండ్రి మరి నా మాత్రము ఉన్న వాళ్ళందరూ తండ్రి మరి ఎంతో మంది బాగుగా ఉంటున్నారని వారిని చూసి అసూయపడకుండా మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. సహాయం చేయండి. వారిని అందరినీ వృద్ధిలోకి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. కరుణించండి తండ్రి. సహాయం చేయండి. అలాగే చంటి బిడ్డలను కనుకరించండి ప్రభా. చంటి పిల్లలు మరి సీజనల్ యొక్క మరి జలుబులు దగ్గులు రాకుండా, మరి జ్వరాలు రాకుండా మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఉన్న బిడ్డలను, యవనస్తులను, యవనరాళ్ళను మరి వృద్ధులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. కనికరించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కనికరించమని ప్రార్థిస్తున్నాం. మరి పెద్దలుగా ఉన్న సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి వచ్చి వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ముఖ్యంగా అన్నని వరప్సరెడ్డిని కనికరించండి ప్రభా. అన్న కాళ్ళని త్వరగా మరి ఫ్రాక్చర్ చక్కగా అతకబడి చక్కగా తిరిగి మరి మామూలుగా తండ్రి సేవ చేయడానికి మీ మనుషుల మందిరానికి రావాల్సిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి చిన్ని కూడా మరి దిశలో కట చెయ్యి దిశలో కట అయిందని విన్నాం ప్రభా. మీరే అప్పుడు కనికరించండి. సర్జరీ లేకుండా ఉచితం అయితే మంచి మరి ఆరోగ్యం దయచేసి కట్టుకొని మరి అతుకబడి చక్కగా ఉండడానికి కావాల్సిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి మినిస్ట్రీని దీవించండి.
ప్రభా సాయించిన బుజ్జిని జ్ఞాపకం తెచ్చి కుటుంబాల కార్యంలో ఉంటుండగా మీ కృపలో భద్రపరచుకోండి. అక్కకి ఇచ్చిన ఆరోగ్యం స్థుతిస్తున్నాం. అవును ప్రభా, మనకు స్త్రీ అయింది అక్క కూడా మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగిస్తుండగా మీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ సేవలో అనేకులను ప్రభా ఎక్కడ ఏ ప్రాంతంలో దూరంగా ఉన్న దగ్గర ఉన్నారు అని కాకుండా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తూ అందరినీ మరి వాక్యంలో నడిపిస్తూ మరి ఇలాగైనా మరి వాక్యాన్ని చదువుతూ వాక్యంలో ప్రిపేర్ అవుతూ ముందుకు సాగుతారని అక్క చేసిన ఇక మంచి పనిని బట్టి మీకు స్తోత్రం అన్నాడు. అక్కకు రావాల్సిన దేవుని కుమ్మరించండి, మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగే మేము కూడా స్త్రీలమైన మేమందరం తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీ యొక్క వాక్యంలో మేము ధ్యానిస్తూ అనేకులకు సహాయకరంగా మాదిరికరంగా ఉండడానికి, కుటుంబాలను కట్టడానికి, కుటుంబాలు నాయన మరి మంచిగా ఉండడానికి మరి మరి ఎక్కువ స్త్రీ ఎలాగ సహాయపడిందో అలాగ మేము కూడా తెలివి కలిగి మరి మంచిగా ఉండడానికి మరి సహాయం చేయడానికి ధైర్యం కలిగి సాహసం సాహసం కలిగి ఉండడానికి కావాల్సిన కృప దయచేయండి నాయన. స్త్రీలు బలహీనలే కానీ ప్రభా తెలివైన వారు చురుకైన వారని మీరే చెప్తున్నారు ప్రభా. కాబట్టి నాయన మమ్మల్ని అందరినీ స్త్రీలమైన మమ్మల్ని అందరినీ బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఎవరైతే అస్వస్థగా ఉన్నారో వాళ్ళందరినీ కనికరించండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. సహాయం చేయండి నాయన, కనికరించండి. ఐసీయూలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి సహాయం చేయండి. ఎవరైతే ఏ అక్కర్లో ఉన్నారు ప్రభా అందరినీ కలిసి రాకపోకలు ఉన్న వారిని మీరు తండ్రి, ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి తోడునీడుగా ఉండండి ప్రభా. సహాయం చేయండి. ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లో సేవ చేస్తున్న దైవ సేవకులను జ్ఞాపకం చేసుకొని ఆయన విడుదల అయిన వారిని బట్టి మీకు స్తోత్రం అని చెల్లిస్తున్నాం ప్రభా. విడుదల కాని వారిని మీరు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కూడా సకాలంలో బెయిల్ లభించలాగా కృప చూపెట్టండి. ఎలాంటి కేసులు లేకుండా అందరినీ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి, కృప చూపెట్టండి నాయన. ప్రత్యేకంగా మరి ఇజ్రాయెల్ దేశాన్ని మీ పాసనలు ఎత్తిపడుతున్నాం ప్రభా. అక్కడ బిడ్డలను అక్కడ ఉన్న ఇజ్రాయెల్ అందరినీ మీరు కాపాడే దేవుడు మీరు. నేను ఇజ్రాయెల్ని కాపాడువాడు ఎక్కడొక్కడ నిద్రపోడు యెహోవా మిమ్మల్ని కాపాడువాడు నామం తండ్రి. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశమైన ఆ దేశంలో ఉన్న దాన్ని ప్రజలకు మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి, మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, మీరు ఇచ్చిన రక్షణ బట్టి, తెలివిని బట్టి మేము స్థుతిస్తున్నాం ప్రభా. నాయన మీరు ఆ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రం అన్నారు. అక్కడ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపెట్టండి, కనికరించండి అయ్యా. సహాయం చేయండి. అలాగే నైజీరియాలో రక్తపాతం జరుగుతుంది ప్రభా. ఆయన మీరు నైజీరియాలో ఉన్న ముస్లిమ్స్